నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ ఆయన సోదరుడికి కోర్టు ఈ నెల 13 వరకు రిమాండ్ విధించింది. నకిలీ మద్యం తయారీతో జోగి రమేష్ ఆయన సోదరుడు జోగి రాము తీవ్ర ఆర్థిక నేరానికి పాల్పడ్డారని సిట్ అధికారులు కోర్టుకు నివేదించారు. నకిలీ మద్యం తయారీ ద్వారా కొల్లగొట్టిన సొత్తు ఎక్కడికి చేర్చారనే దానిపై జోగి సోదరులను లోతుగా విచారించాల్సి ఉందని, అయితే వారు విచారణకు సహకరించడం లేదని కోర్టుకు వివరించారు. ప్రధాన నిందితుడు జనార్దన్ రావు జోగి రమేష్కు 2-3 నెలలకోసారి 3 నుండి 5 లక్షల రూపాయల వరకు చెల్లించారని ఆధారాలతో సహా కోర్టు ముందుంచారు. మరిన్ని ఆధారాల సేకరణ కోసం కస్టడీకి తీసుకోవాల్సి ఉందని రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. కోర్టు రిమాండ్ విధించడంతో విజయవాడ జైలుకు తరలించారు. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్, రాములను అరెస్టు చేసిన ఎక్సైజ్, సిట్ అధికారులు ఇద్దరిని ఆదివారం రాత్రి 11 గంటలకు విజయవాడ ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచారు. ఇప్పటి వరకు దర్యాప్తులో తేలిన అంశాలు, జనార్దన్ రావు, జోగి రమేష్ మధ్య సంబంధాలు, ఈ కేసులో వీరి ప్రమేయం, పాత్ర, కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమే లక్ష్యంగా ములకల చెరువులో జనార్దన్ రావుతో నకిలీ మద్యం తయారీ కేంద్రం ఏర్పాటు చేయించడం, దానిపై దాడికి ముందు కుట్ర ప్రకారం జనార్దన్ రావును ఆఫ్రికాకు పంపేయడం తదితర అంశాలన్నింటినీ వివరిస్తూ కోర్టుకు రిమాండ్ రిపోర్టు సమర్పించారు. నకిలీ మద్యం దందా వల్ల ప్రభుత్వ ఖజానాకు 9 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు గుర్తించామని, దీనిపై ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నామని రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. నకిలీ మద్యం కేసుల్లో ప్రధాన నిందితుడైన జనార్దన్ రావు, ఆయన సోదరుడు జగన్మోహన్ రావు, జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాములకు 2-3 నెలలకొకసారి 3 నుంచి 5 లక్షల చొప్పున డబ్బు ముట్టజెప్పినట్లు దర్యాప్తులో తేలిందని ఎక్సైజ్, సిట్ అధికారులు కోర్టుకు తెలిపారు. నకిలీ మద్యం దందాకు అండదండలు, సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ప్రతిఫలంగా ఈ సొమ్ము ముట్టజెప్పేవారని సిట్ వెల్లడించింది. రమేష్ ఆదేశాల మేరకు వైసీపీ హయాంలో 2022 జూన్లో జనార్దన్ రావు తన బ్యాంకు ఖాతా నుంచి 8 లక్షలు విత్డ్రా చేసి అందులో 4 లక్షలు, మరో సందర్భంలో 9 లక్షలు విత్డ్రా చేసి అందులో 5 లక్షల రూపాయలను ఇబ్రహీంపట్నంలోని ఫెర్రీ ఘాట్ వద్ద జోగి రాముకు ముట్టజెప్పినట్లు సిట్ గుర్తించింది. రమేష్ కు జనార్దన్ రావు డబ్బులివ్వడం తాము చూశామని పలువురు సాక్షులు వెల్లడించినట్లు సిట్ అధికారులు రిమాండ్ రిపోర్టులో కోర్టుకు నివేదించారు. జనార్దన్ రావు, జగన్మోహన్ రావులు జోగి రమేష్ మద్దతుతోనే నకిలీ మద్యం తయారీ కేంద్రాలు ఏర్పాటు చేశారని సిట్ అధికారులు వెల్లడించారు. చిన్నతనం నుంచే రమేష్, జనార్దన్ రావు మధ్య సన్నిహిత సంబంధాలున్నాయని తెలిపారు. జోగి రమేష్, రాము సహకారంతోనే ప్రధాన నిందితుడు జనార్దన్ రావు 2013లో బాలాజీ బార్ ను గుడ్ విల్ ఇచ్చి కొన్నారని, తర్వాత దాని పేరును ఏఎన్ఆర్ రెస్టారెంట్ అండ్ బార్ గా మార్చారని సిట్ అధికారులు కోర్టుకు నివేదించారు. 2017లో ఇబ్రహీంపట్నం బార్ యజమానులంతా సిండికేట్ గా ఏర్పడ్డారు. అందులో జోగి రమేష్, రాములు కీలకమని, 2019 ఎన్నికలు జరిగే వరకు ఈ సిండికేట్ కొనసాగిందని సిట్ తెలిపింది. తర్వాత 2023 నుంచి జనార్దన్ రావు, జోగి రమేష్, రాము సహకారంతో నకిలీ మద్యం తయారీ మొదలు పెట్టారని, గతేడాది ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం, నిఘా పెరగడంతో నకిలీ మద్యం తయారీని జనార్దన్ రావు ఆపేశారని సిట్ వెల్లడించింది. కూటమి ప్రభుత్వంపై బురద చల్లాలని, దుష్ప్రచారం చేయాలనే లక్ష్యంతో జనార్దన్ రావును ముందు పెట్టి జోగి రమేష్ ములకల చెరువులో నకిలీ మద్యం తయారీ కేంద్రం ఏర్పాటు చేయించినట్లు దర్యాప్తులో తేలిందని సిట్ వెల్లడించింది. తంబళ్లపల్లెకు చెందిన జయచంద్రారెడ్డి, ఆయన బావమర్ది గిరిధర్ రెడ్డి తొలుత నకిలీ మద్యం తయారీ కేంద్రం ఏర్పాటుకు అంగీకరించలేదు. జనార్దన్ రావు వారిపై ఒత్తిడి తేవటంతో వారు మౌనంగా ఉన్నారు. సెప్టెంబర్ 15, 16 తేదీల్లో జోగి రమేష్, రాములు జనార్దన్ రావును సంప్రదించి జయచంద్రారెడ్డి ఎక్కడున్నారని ఆరా తీశారు. ఆఫ్రికాలో ఉన్నట్లు చెప్పగా ఆ దేశానికి వెళ్లిపోవాలని ఆదేశించారు. సెప్టెంబర్ 23 ఉదయం 8:30 గంటలకు జనార్దన్ రావు జోగి రమేష్ ఇంటికి వెళ్లారు. 3 కోట్ల రూపాయలు ఇస్తామని రమేష్ ప్రలోభ పెట్టడంతో సెప్టెంబర్ 24న జనార్దన్ రావు ఆఫ్రికా వెళ్లారు. తర్వాత కొద్ది రోజులకు రమేష్ ములకల చెరువు నకిలీ మద్యం తయారీ కేంద్రం గురించి సమాచారం బయటకు వ్యాప్తి చేయించి ప్రభుత్వంపై దుష్ప్రచారం మొదలుపెట్టారు. జోగి రమేష్, రాము తీవ్ర ఆర్థిక నేరానికి పాల్పడ్డారని సిట్ అధికారులు కోర్టుకు నివేదించారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, కొల్లగొట్టిన సొత్తు ఎక్కడికి చేర్చారు తదితర అంశాలపై జోగి సోదరులను లోతుగా విచారించాల్సి ఉందని తెలిపారు. వారు విచారణకు సహకరించడం లేదని కోర్టుకు వివరించారు. రాజకీయంగా పలుకుబడిగల వ్యక్తులైన సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని, ఆధారాలు ధ్వంసం చేయవచ్చని, అందుకే వారిని కస్టడీకి తీసుకోవాల్సి ఉందని రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేశారు.